11 అధ్యాయం దగ్గరికి రండి, 9వ వచనం చదవండి ఒకసారి. మరియు వారి భోజనము వారికి ఉరిగాను. అబ్బో, భోజనం కూడా ఉరిగా ఉంటుందంట. అర్థమవుతుందా? ఏంటిదండి? భోజనము కూడా ఉరిగా ఉంటదంట. ఇదేంది, ఇది విచిత్రంగా ఉంది. బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. ఆ పైన చూస్తేనండి, ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగా ఉంటది. భోజనం కూడా ఉరిగా ఉంటది. జాగ్రత్త. మీకు తెలిసే విషయం, నాకు ఇది చదివిన తర్వాత అర్థమైంది. దేవుడు చూడు ఎంత బాగా చూపించాడు ఈ మాట. నిన్న మేము విజయవాడ వెళ్ళాం. విజయవాడలో ఏందయ్య అది, ఏదో క్యూ, బాబీ క్యూ అంట. ఆడకెళ్ళాం అండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత భోజన పదార్థాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి అంటే దగ్గర దగ్గరకు ఒక 50-60 రకాలు ఉంటాయి. చికెన్లో కొన్ని ఐటమ్స్, చేపలో కొన్ని, మటన్లో కొన్ని, ఈ బిర్యానీలో కొన్ని, మామూలు మనం దీని అన్నం, పప్పులు, కూరలు. మనిషికి తలకాయకు వచ్చి 800 అంటండి. తలకాయకు వచ్చి 800. నువ్వు ఎన్నైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. పొద్దున్న వెళ్తే, అంటే పొద్దున్నే కదిలే, మరి 11-12 స్టార్ట్ చేస్తారేమో అది. ఇక వెళ్తే నువ్వు లోపల కూర్చొని వరుసగా నువ్వు ఎన్నైనా తినొచ్చు. 800 కడితే చాలు. ఆ ఐటమ్స్ చూస్తే అసలు మైండ్ పోతుంది. ఆ లోపల ఎన్ని ఐటమ్స్ అంటే, మరి భోజనం ఉరిగా ఉందని బైబిల్లో ఎప్పుడో రాపిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అవి తినటం వలన ఏమవుద్ది? మత్తు వస్తుంది. మత్తు రావటం వలన ఏమైద్ది? దేవుని పనులు చేయలేం, దేవుని కార్యాలు చేయలేం. మత్తు అనేది చాలా భయంకరమైనటువంటి ప్రమాదంతో కూడినటువంటిది. అది ఒక ఉరి. మత్తు అనేది, అది ఏ మత్తు అయినా కానివ్వండి. త్రాగుతున్నారు ఇప్పుడు, త్రాగుతుంటే ఏమొస్తుంది? మత్తు. ఈ మత్తులో ఏం చేస్తారో తెలియదు. ఒక ఇష్టం వచ్చినట్టు చేస్తారు. త్రాగినోడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎవరినేం మాట్లాడతాడో తెలియదు, గుంటలో కాలేస్తున్నాడో తెలియదు, మెట్ట మీద కాలేస్తున్నాడో తెలియదు, ముళ్ళల్లో కాలేస్తున్నాడో తెలియదు. మా చిన్నప్పుడు ఒక ఆయన మా ఇంటి పక్కన ఫుల్గా తాగి వచ్చి ముళ్ళల్లో పడిపోయాడు. మా అమ్మ వెళ్ళి ఆయన బయటికి లాగింది. బయటికి లాగి, నేను చిన్నప్పుడు చూస్తున్నా, బయటికి లాగి నీళ్లు కొట్టింది. నీళ్లు కొట్టాక ఆయన అప్పుడు తెప్పరిల్లి చచ్చిపోయాడండి. లేకపోతే ఆయన అలానే తూలుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత రోజు వచ్చాడు. మా అమ్మ చేతులు పట్టుకుని, అమ్మ నువ్వు నన్ను బ్రతికించావమ్మా, లేకపోతే నేను చచ్చిపోయావని. ఆయన ఎంత కాలం మా అమ్మకి కృతజ్ఞతలు చెప్పేవాడండి. మా ఇంటి వైపు ఎప్పుడు వచ్చినా మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు లేకపోతే నేను చచ్చిపోయావన్నమ్మా. ఆ రోజు ధైర్యం చేసి లాగిందనమాట. మత్తులో ఉంటాడని అర్థమయ్యి ఒక్క లాగు లాగింది బయటకు. ఆ ముళ్ళలో నుంచి లాగి నీళ్లు కొట్టగానే బ్రతికాడు. ఇట్లా ఈ త్రాగుబోతులు, ఈ మత్తు, తిండి వలన వచ్చే మత్తు, ఈ మత్తు వలన కడుపు నిండిన వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. కడుపు నిండినోడు కూడా ఆకలితో ఉన్నోడైతే, అందుకనే ఉపవాస కొడికలు, ఉపవాసం ఉన్న మన బైబిల్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు నీకు లోపల నుంచి ప్రార్థన, నిజమైన దుఃఖంతో కూడిన ప్రార్థన రాదు. ఉపవాసంతో ఉంటే కడుపు కాలితే వస్తుంది. కాబట్టి భోజనం కూడా మనకు ఉరిగా ఉందంట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కడుపు నిండిన వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఆ మత్తులో ఇష్టానుసారంగా ఉంటాడు. త్రాగిన మత్తు. ఈ మత్తు అనేది చాలా డేంజరు. అనేక రకాల మత్తులు పెట్టాడు ఈ భూమి మీద సాతాను. ఈ మత్తులతో మనల్ని ఉరిలో పెడుతున్నాడు. ఈ ఉరిలో కాలు పెట్టుకు ఇటు బయటికి రాలేకపోతున్నాడు. ఆమె బయటకు రాలేకపోతుంది. ఏది? ఈ ఉరిలో కాళ్ళు పెట్టేసి ఈ మత్తులో జోగుతున్నారు చాలామంది ఇష్టానుసారంగా. పబ్బులని, క్లబ్బులని, అనేక రకాల తాగే పానీయాలు, తాగే పదార్థాలు, తినే పదార్థాలు, మత్తుతో కూడిన పదార్థాలు, ఆల్కహాల్ అని ఎన్ని వచ్చేసినాయి. వీటితో మత్తు. మీకు తెలుసా, ఈ మత్తు అనేది ఒక ఉరి. ఈ ఉరిలో పెట్టి మనిషిని గందరగోళం చేసేస్తున్నాడు సాతాను. ఆ ఊరిలో పడ్డామా బయటికి రాలేమంట. ఈ మత్తు అనే ఈ ఊరిలో పడ్డామా మనం బయటికి రాలేం. బయటికి రావాలంటే ఒక్కడే యేసుని పట్టుకొని, ఇది ఒక బంధకం, ఒక అలవాటు అండి. కొంతమందికి అలవాటు అనమాట. ఈ అలవాటు అయింది అనుకోండి, పాపం వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళు బయటికి రావాలని ఉంటుంది. ఇప్పుడు త్రాగుబోతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి బయటికి రావాలని ఉంటుంది అందులో నుంచి, కానీ రాలేరు. ఆ టైం అయ్యేటప్పటికే
నాలుగు పీకుతుంటుంది. పాపం వాళ్ళని మనం ఏం అనకూడదు, వాళ్ళలో ఉన్న సాతాను వాళ్ళ ఊరిలో కాలు పెట్టుంటారు కాబట్టి వాళ్ళ బంధకాల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, నీ ప్రార్థన చేస్తున్నానయ్యా, నీకు మొర్ర పెడుతున్నానయ్యా, నన్ను తప్పించయ్యా, ఈ ఊరిలో నుంచి ఈ బంధకంలో నుంచి నన్ను తప్పించయ్యా. దేవుడు ఒక్కసారి తప్పించాడంటే అది మనకి పెంటలాగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్నే టిఫిన్ చేయగానే సిగరెట్ తాగాలి, నేను మధ్యాహ్నం భోజనం చేయగానే సిగరెట్ తాగాలి, బాత్రూమ్కి వెళ్ళాలంటే సిగరెట్ తాగాలి, సిగరెట్ లేకపోతే బాత్రూమ్ రాదు, సిగరెట్ లేకపోతే అన్నం అరగదు. అటువంటి పరిస్థితి నా పరిస్థితి. ఆ విధంగా సిగరెట్లు తాగేవాడిని. ఒకరోజు ఉదయాన్నే టీవీ చూస్తున్నప్పుడు జైపాల్ గారు చెప్తున్నాడు, నువ్వు 6 అడుగులు ఉండవు, 6 అంగుళాల సిగరెట్కి పడిపోయావని. ఆ మాట నన్ను ఒకసారి తిప్పేసిందండి. ఆ ఒక్క మాట, చీ నిజమే కదా. ఆ రోజు అయ్యా నన్ను దీని నుంచి తప్పించయ్యా. ఆ ఒక్క రోజు అండి, లాస్ట్ రోజు ఒక పెట్టె తెచ్చుకొని ఒక పెట్టె తాగేసా సిగరెట్లు, ఇక తాగకూడదని చెప్పి. ఓ పెట్టె ఒకదాని మీద ఒకదాని తర్వాత తాగి అవతల పడేసా. పాష గారు కూడా తాగాడా అని అనుకోబాకండి, అది అంత దరిద్రం అనమాట. చెబుతున్నా మీకు ఉదాహరణ. ఓ పెట్టె తాగి పడేసాను, దేవునికి ప్రార్థన చేసుకున్నా, చివరి ఒకటి ఉంటే తాగలేక ఎరగదీసి సైడ్ కాలంలో కొట్టేశా. ప్రభువా అని ప్రార్థన చేశా. ఇది దగ్గరికి ఈ ప్రార్థన 2009 ఆగస్టు 5వ తారీఖు చేశా. 2009 ఆగస్టు 6వ తారీఖు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? సిగరెట్ నేను తాకి నా కాలుతో కూడా నేను తాకను దాన్ని. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? 2009, 2024. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాన్ని మీద లేకుండా చేశాడు దేవుడు. తీసి దాన్ని చూస్తేనే ఒక పెంటను చూసినట్టు ఉంటుంది ఇప్పుడు నాకు. ఆ సిగరెట్ను చూస్తేనే, అదే తాగే వాళ్ళని చూసిన అబ్బా ఎందుకు తాగుతున్నారు బాబు, వాళ్ళకి తెలియదు పాపం. అది ఏంటంటే అది ఒక మధ్య ఆ టైంలో అంతే. అది ఊపిరితిత్తులు జడగొడుతుంది, మొద్దు పారేటట్టు, మెదడును మొద్దు పారేటట్టు చేస్తుంది ఆ పొగాకు అనేది. ఈ మత్తులో వాళ్ళకేం అర్థం కాదు. ఈ ఆల్కహాల్ కానీ, త్రాగుడు కానీ, ఈ తిండి వలన వచ్చే మత్తు కానీ, ఇదంతా కూడా మనుషులను ఆ విధంగానే నాశనం చేస్తుందన్నమాట. చివరికి దాని ద్వారా అనారోగ్యాలు, కష్టాలు, ఇబ్బందులు, దాని వలన ప్రయోజనం ఏం లేదు. కాబట్టి అయ్యా నన్ను తప్పించాయి అంటే దాని నుంచి మనల్ని తప్పిస్తాడు. ఇక దాన్ని చూస్తే మనకు పెంటను చూసినట్టు ఉంటుంది అంతే. అందులో నుంచి బయటకు వచ్చాక అనిపిస్తుంది, ఇంతకాలం అసలు ఎలా తాగాను, ఇది ఒక దరిద్రం, ఇది ఒక పెంట కదా, అప్పుడు అనిపిస్తుంది నీకు. అందులో ఉన్నప్పుడు నీకు అనిపించదు. అందుకే బయటికి రావడానికి ప్రయత్నం చేయి. బయటకు వచ్చి ఒక్కసారి చూడు, ఈ లోకం అంతా పెంటే. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక్కడే, యేసయ్య దగ్గరకు, యేసయ్య సహవాసం ఒక్కటే మనకి పరిశుద్ధత, పవిత్రత, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం యేసయ్యలోనే దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. ఏందంట, వారి భోజనం వారికి ఉరిగా ఉంటుంది. మత్తు,